హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 కిలో కాకరకాయలు అనేవి తీసుకున్నాను. ఇలా పై తొక్క అనేది లైట్గా తీసుకొని ఘాటు పెట్టుకొని ఇలా లోపల పిక్కలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కాకరకాయలన్నీ కోసిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ ఉంచాలి కలిపేసి. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసినవి అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో వాటర్ అంతా పిండేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే కాకరకాయలు వేగిన తర్వాత మనము మిక్సీ పట్టిన మిశ్రమాన్ని స్టఫింగ్ పెట్టుకోవాలి. మరి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం మసాలా అంతా వేసి బాగా ఫ్రై అవ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయమని కాకరకాయ ఉల్లికారం రెడీ.